హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణలో అయితే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు దాదాపు మనకు 190 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. సో మరి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో మరి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, సో మరి దీనికి క్వాలిఫికేషన్ ఏమొస్తుంది, ఏమి ఇవ్వబోతున్నారు, సో దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వదు. ఈ యొక్క నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్లీ కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. బట్ అప్లికేషన్ చేయడానికి కూడా మీరు ట్రై చేయండి. అసలు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, దీని నుంచి మనకి ఏమేమి రాబోతున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణలో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ తెలుసు కదా ఆల్రెడీ, ఇది ఇవన్నీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అనమాట. సో దీని నుంచి అయితే మనకు నెక్స్ట్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకేనా. సో దాదాపు మనకి యొక్క ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు వచ్చేసి దాదాపు 190 ఉద్యోగాలకైతే 190 వేకెన్సీస్ అయితే మనకు దీని నుంచి అయితే ఫిల్ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మనకు మరి ఈ ఉద్యోగాలు మనకు త్వరలో అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ మరి ఈ యొక్క 190 ఉద్యోగాలకు వచ్చేసి మనకు ఓవరాల్గా క్వాలిఫికేషన్ ఏముండబోతుందంటే చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు మనకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి, అంటే డిగ్రీ బేస్ మీద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిల్ చేయబోతున్నారు. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎనీ అనమాట, ఎనీ కోర్స్ అని ఎనీ బ్రాంచ్ అనమాట. సో మీకు బిఎస్సి, బిజెడ్సి అండ్ ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దాని బేస్ మీద ఈ యొక్క ఎండోమెంట్ సంబంధించినటువంటి 190 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు. సో చూద్దాం మరి ఈ యొక్క 190 ఉద్యోగాలు మరి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు అయినా ఇప్పుడు నేను జోన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోన్లో ఏమేమి డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, సో మరి ఏమేమి ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 190 ఉద్యోగాలు ఉన్నాయి కదా, దీనిలో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఓకేనా. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, సో గ్రేడ్ 3 ఈ యొక్క 3 రకాల ఉద్యోగాలను అయితే దాదాపు ఈ 190 వేకెన్సీస్లో ఉన్నాయి. దీని యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళైతే భర్తీ చేయబోతున్నారు. చూద్దాం మరి ఇవన్నీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 కూడా మనకు ఏ డిస్ట్రిక్ట్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్లలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్లియర్గా చూడండి, మీ జోన్లో ఎన్ని ఉన్నాయి కూడా మీకు తెలిసిపోతుంది. అప్లికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది నోటిఫికేషన్ రాగానే. సో చూద్దాం మరి ఏ జోన్ వైజ్ ఎన్ని ఉన్నాయి, ఏం కథ అనేది చూసుకుంటూ వచ్చేసి మనకు దాదాపు ఇవన్నీ కూడా మనకు 190 వేకెన్సీస్ అనమాట. ఓకేనా. సో ఇందులో చూసుకుంటూ వచ్చేసి మనకు జోన్ ఉంటుంది. జోన్లో కొన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి. సో ఆ డిస్ట్రిక్ట్లో మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇవి ఏమేమి ఉన్నాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ జోను, డిస్ట్రిక్ట్, అదేవిధంగా మనకు G1 అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఓకేనా. ఇవి ఉన్నాయి 3. సో చూద్దాం. ఫస్ట్ జోన్ 1 చూసుకుందాం. జోన్ 1 వచ్చేసి మనకు వచ్చేసి ఖమ్మం ఉంది. ఓకేనా. సో ఖమ్మం జోన్లో చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి ఖమ్మం జోన్ ఉంది కదా, ఖమ్మం జోన్లో మనకు జిల్లాలు కూడా ఉంటాయి. సో ఒక్కొక్క జోన్ కింద కొన్ని జిల్లాలు ఉంటాయి. సో ఖమ్మం జోన్లో చూసుకుంటే మనకు సైఫాబాద్, ఓకేనా, సైఫాబాద్, కొమరంభీం. సో ఇక్కడ మనకు సైఫాబాద్, కొమరంభీం ఉంది కదా. సో ఈ జిల్లాలో వచ్చేసి మనకు గ్రేడ్ 1లో అయితే ఏం పోస్టులు లేవు, గ్రేడ్ 2లో 1 ఉంది, గ్రేడ్ 3లో 0. సో జోన్ 1 కింద ఉన్నటువంటి కొమరంభీం, సైఫాబాద్ జిల్లా ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకు గ్రేడ్ 1లో ఏం లేవు, గ్రేడ్ 2లో 1 పోస్ట్ ఉంది, గ్రేడ్ 3లో 0 పోస్ట్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మంచిర్యాల్. ఓకేనా. మంచిర్యాల్ జిల్లా ఉంది కదా, మంచిర్యాల్ వచ్చేసి మనకు గ్రేడ్ 1లో 0, గ్రేడ్ 2లో 2 ఉన్నాయి, గ్రేడ్ 3లో 0. గ్రేడ్ 3లో మనకు ఒక్క నిమిషం. మంచిర్యాల వచ్చేసి మనకు గ్రేడ్ 1లో 1 పోస్ట్ ఉంది, గ్రేడ్ 2లో వచ్చేసి 0, గ్రేడ్ 1లో, గ్రేడ్ 3లో 1 పోస్ట్ ఉంది. ఓకేనా. ఇది ఒకటి చూసుకోండి. అదేవిధంగా మనకు పెద్దపల్లిలో వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ గ్రేడ్ 1 వచ్చేసి ఏం పోస్టులు లేవు, గ్రేడ్ 2లో 2 ఉన్నాయి, గ్రేడ్ 3లో 1 పోస్ట్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే
జయశంకర్ భూపాల్పల్లి. ఓకేనా, జయశంకర్ భూపాల్పల్లిలో వచ్చేసి మనకు ఇక్కడ గ్రేడ్ 1లో 0 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2లో 0, గ్రేడ్ 3లో 0. అంటే జయశంకర్ భూపాల్పల్లిలో ఎలాంటి పోస్టులు అయితే లేవు, ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ములుగు ములుగు ఉంది కదా, ములుగులో వచ్చేసి మనకు ఇందులో కూడా 000 ఏం పోస్టులు అయితే లేవు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో అయితే ఎలాంటి ఉద్యోగాలు అయితే లేవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మనకు జోన్ 1లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్. నెక్స్ట్ చూసుకుంటే మనకు జోన్ 2. మరి జోన్ 2లో ఏమేమి జిల్లాలు ఉన్నాయి? జోన్ 2 చూసుకుంటే మనకు వచ్చేసి మనకి ఇది బాసరా. ఓకేనా, బాసరా వస్తుంది జోన్ 2లో. సో బాసరా జోన్లో వచ్చేసి మనకు చూసుకుంటే దాదాపు మనకు ఇక్కడ ఆదిలాబాద్ ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే నిర్మల్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే జగిత్యాల్. నెక్స్ట్ 4 జిల్లాలు ఉన్నాయి, ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా నిజామాబాద్ కూడా ఉంది. సారీ, సో ఈ 4 డిస్టిక్లు అయితే ఉండడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఆదిలాబాద్లో చూసుకుంటే ఆదిలాబాద్లో వచ్చేసి గ్రేడ్ 1లో 1 పోస్ట్ ఉంది, గ్రేడ్ 2లో 1 పోస్ట్ ఉంది, గ్రేడ్ 3లో 0 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నిర్మల్లో చూసుకుంటే గ్రేడ్ 1లో 0, గ్రేడ్ 2లో వచ్చేసి 3 పోస్టులు, గ్రేడ్ 3లో వచ్చేసి 0 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నిజామాబాద్లో చూసుకుంటే గ్రేడ్ 1 1 ఉంది, గ్రేడ్ 2లో 1 ఉంది, గ్రేడ్ 3లో 4 ఉద్యోగాలు ఉన్నాయి. సో జగిత్యాల్లో చూసుకుంటే ఇది మనకు నిర్మల్లో 030. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల చూసుకుంటే మనకు గ్రేడ్ 1లో 2 ఉన్నాయి, గ్రేడ్ 2లో 1 పోస్ట్ ఉంది, గ్రేడ్ 3లో 0 ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి మనకు నెక్స్ట్ నిజామాబాద్లో చూసుకుంటే గ్రేడ్ 1లో 1 ఉంది, గ్రేడ్ 2లో 1 ఉంది, గ్రేడ్ 3లో 4 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మనకైతే జోన్ 2. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి జోన్ 3. ఓకేనా, జోన్ 3లో జిల్లాలు ఏమున్నాయి ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు మనకు కరీంనగర్ ఉంది. ఓకేనా, కరీంనగర్. అదేవిధంగా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల, రాజన్న. అదేవిధంగా సిద్దిపేట ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు మెదక్ ఉంది, అదేవిధంగా కామారెడ్డి. దాదాపు మనకు 5 జిల్లాలు ఉన్నాయి. సో ఈ జోన్లో చూసుకుంటే మనకు పోస్టుల వివరాలు చూసుకుంటే కరీంనగర్, ఫస్ట్ కరీంనగర్లో చూసుకుందాం. కరీంనగర్లో చూసుకుంటే వచ్చేసి మనకు గ్రేడ్ 1లో 1 ఉంది, గ్రేడ్ 2లో 0, గ్రేడ్ 3లో 0. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే గ్రేడ్ 1లో 1 ఉంది, గ్రేడ్ 2, గ్రేడ్ 3 0 ఉన్నాయి. సో సిద్దిపేటలో చూసుకుంటే గ్రేడ్ 1లో 1 ఉంది, గ్రేడ్ 2లో 2 ఉన్నాయి, గ్రేడ్ 3లో 0 ఉంది. మెదక్లో చూసుకుంటే గ్రేడ్ 1లో 0, అదేవిధంగా గ్రేడ్ 2లో 0, గ్రేడ్ 3లో 0 పోస్టులు అయితే ఇలాంటి ఏం లేవు. కామారెడ్డిలో చూసుకుంటే గ్రేడ్ 1లో 1 ఉంది, గ్రేడ్ 2లో 0 ఉన్నాయి, అదేవిధంగా గ్రేడ్ 3లో 1 పోస్ట్ అయితే ఖాళీగా అయితే ఉండడం జరిగింది. సో చూసుకోండి, టోటల్గా మనకు ఈ యొక్క జోన్ 3లో వచ్చేసి దాదాపు మనకు గ్రేడ్ 1 కింద 4 ఉన్నాయి, అండ్ గ్రేడ్ 2 కింద 2 ఉన్నాయి, గ్రేడ్ 3 కింద 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నమాట మనకి ఈ జోన్లో ఉన్నటువంటి డిస్టిక్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి జోన్ 4. జోన్ 4 విషయానికి వస్తే జోన్ 4లో చూసుకుంటే మనకు వచ్చేసి మరి జోన్ 4లో ఏమి ఉద్యోగాలు ఉన్నాయి, సో జిల్లాలు ఏమున్నాయి అసలు. జోన్ 4 చూసుకుంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం అన్నమాట. సో భద్రాద్రి కొత్తగూడెం జోన్ ఇది. సో దీనిలో చూసుకుంటే ఉన్న డిస్టిక్లో చూసుకుంటే వచ్చేసి మనకు ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ చూసుకుంటే ఖమ్మం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మహబూబాద్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వరంగల్. నెక్స్ట్ చూసుకుంటే హన్మకొండ. ఇవి ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి మరి ఒక జిల్లాలో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకు జోన్ 4లో వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం జోన్లో దాదాపు మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది కదా. సో దీనిలో వచ్చేసి మనకు వచ్చేసి గ్రేడ్ 1. సో ఇందులో 2 పోస్టులు ఉన్నాయి, ఇందులో 0, ఇందులో 0. అదేవిధంగా ఖమ్మంలో చూసుకుంటే గ్రేడ్ 1లో 6, గ్రేడ్ 2లో 2, గ్రేడ్ 3లో 3 ఉన్నాయి. అదేవిధంగా మహబూబాద్లో చూసుకుంటే గ్రేడ్ 1లో 0, గ్రేడ్ 2లో 2, గ్రేడ్ 3లో 2 ఉన్నాయి.
అదేవిధంగా వరంగల్లో చూసుకుంటే మనకు గ్రేడ్ 1లో 0, గ్రేడ్ 2లో 0, అదేవిధంగా గ్రేడ్ 3లో 2 పోస్టులు ఉన్నాయి. హన్మకొండలో చూసుకుంటే గ్రేడ్ 1లో 1 ఉంది, అదేవిధంగా గ్రేడ్ 2లో 0, గ్రేడ్ 3లో 0 ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం జోన్లో ఉన్నటువంటి డిస్టిక్లలో ఓవరాల్గా మనకు గ్రేడ్ 1లో 9 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా గ్రేడ్ 2లో 4 ఉన్నాయి, గ్రేడ్ 3లో 7 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇదన్నమాట, గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా జోన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. మన ఇవన్నీ కూడా మనకు ఎండోమెంట్ సంబంధించినటువంటి 190 ఉద్యోగాలు ఉన్నటువంటి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉద్యోగాలు. నెక్స్ట్ చూసుకుంటే మనకు జోన్ 5లో చూద్దాం మరి ఏం ఉద్యోగాలు ఉన్నాయనేది చూసుకుంటే, జోన్ 5 విషయానికి వస్తే మనకు ఇది యాదాద్రి భువనగిరి, ఓకేనా, యాదాద్రి భువనగిరి జోన్ ఇది. సో జోన్ 5లో దాదాపు మనకు ఉన్నటువంటి జిల్లాలు చూసుకుంటే సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, అదేవిధంగా భువనగిరి, యాదాద్రి ఈ 2 జిల్లాలు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ జనగాం, ఓకేనా. సో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీ చూసుకుంటే మనకు ఈ జోన్లో ఉన్నటువంటి 4 జిల్లాలు ఉన్నాయి. సో 4 జిల్లాలో వేకెన్సీ చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ సూర్యాపేటలో చూసుకుంటే గ్రేడ్ 1లో 4 ఉన్నాయి, గ్రేడ్ 2లో 6 ఉన్నాయి, అంటే గ్రేడ్ 3లో 13 ఉద్యోగాలు ఉన్నాయి. నల్గొండలో చూసుకుంటే దాదాపు మనకు గ్రేడ్ 1లో 1, గ్రేడ్ 2లో 7, అంటే గ్రేడ్ 3లో 10 ఉన్నాయి. భువనగిరిలో చూసుకుంటే యాదాద్రి భువనగిరిలో వచ్చేసి గ్రేడ్ 1లో 1, గ్రేడ్ 2లో 1, అంటే గ్రేడ్ 3లో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. జనగాంలో చూసుకుంటే గ్రేడ్ 1లో 0, అండ్ గ్రేడ్ 2లో 1, అండ్ గ్రేడ్ 3లో కూడా 1 ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క జోన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే గ్రేడ్ 1 కింద 6 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2 కింద 15 ఉన్నాయి, అదేవిధంగా గ్రేడ్ 3 కింద 27 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకు జోన్ 5లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండ్ గ్రేడ్లలో ఏమేమి ఉన్నాయో అది క్లియర్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ జోన్ విషయానికి వెళ్తే మనకు జోన్ 6. సో జోన్ 6 చూసుకుంటే వచ్చేసి మనకు వచ్చేసి చార్మినార్ జోన్ అనమాట ఇది, ఓకేనా. జోన్ 6 చూసుకుంటే మనకు సో చార్మినార్ జోన్. సో ఇందులో చూసుకుంటే మనకు ఉన్నటువంటి జిల్లాలు చూసుకుంటే ఫస్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి, అండ్ నెక్స్ట్ చూసుకుంటే హైదరాబాద్, నెక్స్ట్ చూసుకుంటే మనకు రంగారెడ్డి, నెక్స్ట్ చూసుకుంటే మనకు సంగారెడ్డి, నెక్స్ట్ చూసుకుంటే మనకు వికారాబాద్. ఇవి జోన్లు, ఈ జోన్ కింద ఉన్నటువంటి డిస్టిక్లు ఇవి. సో ఈ డిస్టిక్లలో మరి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకు జోన్ 6 చార్మినార్ జోన్లో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి ఉంది కదా, ఇందులో మనకు గ్రేడ్ 1లో వచ్చేసి 0 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2లో 7 ఉన్నాయి, అదే గ్రేడ్ 3లో 6 ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో చూసుకుంటే గ్రేడ్ 1లో 5, అదేవిధంగా గ్రేడ్ 2లో 4, గ్రేడ్ 3లో 14 ఉన్నాయి. రంగారెడ్డిలో చూసుకుంటే వచ్చేసి మనకు గ్రేడ్ 1లో 1 ఉంది, గ్రేడ్ 2లో 10 ఉన్నాయి, గ్రేడ్ 3లో వచ్చేసి 6 ఉన్నాయి. సంగారెడ్డిలో చూసుకుంటే గ్రేడ్ 1లో వచ్చేసి 4 ఉన్నాయి, గ్రేడ్ 2లో వచ్చేసి 1 ఉంది, గ్రేడ్ 3లో వచ్చేసి 0 ఉన్నాయి. వికారాబాద్లో చూసుకుంటే గ్రేడ్ 1లో 0, గ్రేడ్ 2లో 5, అదేవిధంగా గ్రేడ్ 3లో 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది 6th జోన్ చార్మినార్ జోన్ కింద వచ్చేసి ఓవరాల్గా పోస్టులు చూసుకుంటే గ్రేడ్ 1లో 10 ఉన్నాయి, గ్రేడ్ 2లో వచ్చేసి 27 ఉన్నాయి, గ్రేడ్ 3లో వచ్చేసి 30 ఉన్నాయి. సో 6th జోన్ చార్మినార్ కింద ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఓవరాల్గా చూసుకుంటే మనకు గ్రేడ్ 1లో 10 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2లో 27, గ్రేడ్ 3లో 30 పోస్టులు అయితే ఉండడం జరిగింది, ఓకేనా. ఇది మనకు 6th జోన్. నెక్స్ట్ చూసుకుంటే మనకు 7th జోన్ ఉంది. సో ఇందులో చూసుకున్న వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకు 7th జోన్ చూసుకుంటే మనకు వచ్చేసి జోగులాంబ, ఓకేనా. జోగులాంబ ఉన్నటువంటి ఈ జోన్లో చూసుకుంటే 7th జోన్, సో జోగులాంబ. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి జిల్లాలు ఫస్ట్ ఏమేమి జిల్లాలు ఉన్నాయంటే మనకు మహబూబ్ నగర్ ఉంది, ఓకేనా, మహబూబ్ నగర్, అదేవిధంగా నారాయణపేట్, అదేవిధంగా మనకు వచ్చేసి జోగులాంబ, గద్వాల్, నెక్స్ట్ వనపర్తి, నెక్స్ట్ చూసుకుంటే నాగర్ కర్నూల్. సో దాదాపు మనకు వచ్చేసి ఇక్కడ మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీ చూసుకుంటే మరి ఏ గ్రేడ్లో ఎన్ని ఉద్యోగాలు చూసుకుంటే ఫస్ట్ మహబూబ్ నగర్లో ఉంది కదా, మహబూబ్ నగర్లో చూసుకుంటే మనకు గ్రేడ్ 1లో 1 పోస్ట్ ఉంది, గ్రేడ్ 2లో 0, అదేవిధంగా గ్రేడ్ 3లో 7 ఉన్నాయి. నారాయణపేటలో చూసుకుంటే
గ్రేడ్ 1లో 0, గ్రేడ్ 2లో 2, గ్రేడ్ 3లో 2 ఉన్నాయి. జోగులాంబ గద్వాల ఉంది కదా, గ్రేడ్ 1లో 2, గ్రేడ్ 2లో వచ్చేసి 0, అదేవిధంగా గ్రేడ్ 3లో వచ్చేసి 2. వనపర్తిలో చూసుకుంటే గ్రేడ్ 1లో 0, గ్రేడ్ 2లో 1, అదేవిధంగా గ్రేడ్ 3లో మనకు వచ్చేసి 2 ఉద్యోగాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకు గ్రేడ్ 1లో 4 ఉద్యోగాలు ఉన్నాయి, గ్రేడ్ 2లో వచ్చేసి మనకు 2, గ్రేడ్ 3లో 3. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి 7th జోన్ ఉన్నటువంటి జోగులాంబ ఈ యొక్క జోన్ లో చూసుకుంటే ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే మనకు గ్రేడ్ 1లో 7 అండ్ గ్రేడ్ 2లో 5, గ్రేడ్ 3లో 16. సో ఓవరాల్ గా అన్ని జిల్లాలో అదేవిధంగా మనకు అన్ని జోన్లలో కలిపి గ్రేడ్ 1 ఉద్యోగాలు చూసుకుంటే టోటల్ గా మనకు అన్ని జోన్లు కలిపి అన్ని జిల్లాలు కలిపి గ్రేడ్ 1 కింద మనకు వచ్చేసి 41 ఉన్నాయి, అదేవిధంగా గ్రేడ్ 2 కింద 62 ఉన్నాయి, గ్రేడ్ 3 కింద 87 ఉన్నాయి. సో ఇవి పోస్టులు అనమాట. గ్రేడ్ 1 పోస్టులు 41, గ్రేడ్ 2 పోస్టులు 62, గ్రేడ్ 3 పోస్టులు వచ్చేసి 87. అన్ని జిల్లాలు అన్ని జోన్లు కలిపి. ఓకేనా, ఇది మనకు ఓవరాల్ గా ఉన్నటువంటి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి 190 ఉద్యోగాల్లో ఉన్నటువంటి మనకు గ్రేడ్ 1లో దాదాపు మనకు వచ్చేసి 41 ఉద్యోగాలు ఉన్నాయి, గ్రేడ్ 2లో వచ్చేసి 62 ఉన్నాయి, గ్రేడ్ 3లో 87 ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు వివిధ జోన్లో ఉన్నటువంటి జిల్లాల వారీగా. ఇది మనకు నోటిఫికేషన్. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎనీ బ్రాంచ్ ఎనీ కోర్స్ అనమాట. సో మీకు మంచి ఆపర్చునిటీ. ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్ అప్లికేషన్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నేను దీని మీద ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.